యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశలని కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశలని కట్టినను. వరద వలె భక్తిహీనులు పొందిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుగుతో చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ మా వందనములను తెలియజేసుకుంటున్నాం. In the name of Jesus I come to you, brothers and sisters, and bring greetings in Jesus name. ఈ రోజు మిమ్మల్ని చూడడం చాలా సంతోషమండి. Today I'm very excited to see you. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉదయ కాలమున దేవుని నామాన్ని స్తుతించడం మరి ఎంతో సంతోషకరమైన విషయం అండి. It is such a joy that as his children that we praise him in his presence during the morning time. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. We serve such a mighty God. ఆయన సన్నిధిలో మనం స్తుతించేటప్పుడల్లా మనకు సమీపముగా ఆయన ఉన్నాడు. Whenever we praise him in his presence, he is very close to us. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక దేవుని ఆశీర్వాదమైనటువంటి వాగ్దానాన్ని ధ్యానిద్దామండి. During this morning time, let's meditate on his blessed word. కీర్తనలు 46 మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read Psalm 46 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Let's read Psalm 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగానున్నాడు. God is our refuge. అంత మాత్రం కాదు, ఆపద కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. And God is our very present help in time of trouble. దేవుని బిడ్డలారా, Dear children of God, ఒక తాత మనవడు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తా ఉన్నారంట.
there was a grandfather and a grandson who were traveling in a plane. ఫ్లైట్ అనౌన్స్ చేసినాడంట, మీరందరూ హెచ్చరికగా ఉండండి, పారాషూట్ లో మీరందరూ దూకాలి. Suddenly, in the middle of the sky, the plane engine got disrupted and they have announced that you should get down through parachutes. సో అందరూ రెడీ అయిపోయినారంట. So all of them were ready. కానీ మనవడు తాత ఇద్దరు ఆలోచిస్తా ఉన్నారంట. But this grandfather and the grandson were thinking. ఈ యొక్క మనవడికి ఒక ధైర్యం, నా తాత నాతో కూడా ఉన్నాడు, ఎలాగైనా నన్నన్నా బతికిస్తాడు, నా తాతకు చనిపోతాడు కానీ నన్ను మాత్రం వదిలేయడు అని ధైర్యంగా ఉన్నాడంట. So the grandson was very confident that his grandfather will save him, risking his life. సో మనవడి యొక్క నమ్మకం అంతా పారాషూట్ కాదు, వేరే పరిస్థితులు కాదు, వాళ్ళ తాత పైన ఉండిందంట. So the grandson never looked into the situations nor trusted the parachute, but he was very confident that his grandfather will save him. జరిగింది ఏమి తెలుసండి? You know what happened? అందరూ పారాషూట్లు వేసుకున్నారంట. All the people wore the parachutes. వయసైన తాత అయినా ఆయనకు ప్రాణం పైన ఒక ఆశ. The grandfather, who's also aged, he also wants to save his life. అందరూ పారాషూట్లు వేసుకుని దూకినారంటండి కింద. All of them have jumped wearing the parachutes. తాత మనవన్ని కాపాడేది వదిలేసి ఆయన దూకేశాడంట. This grandfather, instead of saving the grandson, he also wore a parachute and jumped off. కానీ ఆ అవసరంలో ఆ తాత అనుకున్నాడు పారాషూట్ తగిలించుకుని దూకినాడని. In that hurry, the grandfather thought that he wore a parachute and jumped. దూకిన తాత ఆలోచించాడు. The grandfather who jumped off the plane then thought he was wearing the parachute. కానీ ఆయన వేసుకునేది అవసరంలో పారాషూట్ కాదు, మనవడి యొక్క స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దూకేశాడంట. But the grandfather in a hurry wore the grandson's school bag and jumped off thinking it was a parachute. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, మనవడిని వదిలేసి దూకేశాడు. he left his grandson and jumped. ఈ ఆపద కాలములో During these troubling times, ఎవరిని నమ్ముతారు? whom can we trust? ఈవెన్ సిక్గా ఉండే పీపుల్ ని డాక్టర్లే చేయి వదిలే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. During these troubling times, we have seen that even doctors have left the people who are suffering and are sick. హాస్పిటల్ చేయి వదిలేది చూస్తున్నాం. People are left alone in the hospitals. మందులు చేయి వదిలేది చూస్తున్నాం. The medicines have left hope. కానీ దేవుని బిడ్డలారా, But children of God, కీర్తనలో 46:1 వాక్యం చెబుతుంది, according to Psalm 46:1, యెహోవా మనకు ఆశ్రయ దుర్గము, our God is our refuge. ఆపద కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. In time of trouble, he is our very source of help. దేవుని బిడ్డలారా, Dear children of మీరు God, ఆపదలో ఉన్నారా? are you in trouble? నీకు ఆశ్రయ దుర్గం కావాలనా? Do you need a refuge? ధైర్యాన్ని కోల్పోవద్దు. Do not lose heart. యెహోవా నీకు ఆశ్రయ దుర్గముగానున్నాడు. Jesus is our refuge. నీ ఆపద కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడుగా నీకున్నాడు. In times of your trouble, he is your very present help. నీ ఆపదలో నిన్ను ఎవరు చేయవదలనా ఆయన చేయవదలడండి. In your troubling times, whoever leaves your hand, but Jesus does not leave your hand. కీర్తనలు 9:9 చెప్తుంది, According to Psalm 9:9, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపద కాలములలో వారికి మహాదుర్గమగును. let's read Psalm chapter 9 verse 9. The Lord also will be a refuge for the oppressed, a refuge in times of trouble. నలిగిన వారికి ఆయన మహాదుర్గం అంట. He is a refuge to the one who is oppressed. ఆపద కాలములలో నలిగిన వారికి మహాదుర్గముగా ఆయన ఉన్నాడంట. He is a refuge to the oppressed in time of trouble. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, నిన్ను అందరూ చేయి వదిలేశారా? did everybody leave your hand? నీ ఆపదలలో అందరూ నిన్ను చేయి వదిలేశారా? In your troubling times, did people leave you? నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? Are you alone? నువ్వు ఆశ్రయ దుర్గం కావాలని ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నావా? Are you crying in the presence of God for help? భయపడొద్దు, దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. Do not fear, for God is your refuge. దేవుడు మనకు ఆపద కాలంలో ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. In times of trouble, God is our refuge. కీర్తనలు 9:9 ప్రకారం నలిగిన హృదయం గల వారికి దేవుడు మహాదుర్గముగా ఉన్నాడంట. According to Psalm 9:9, for all those who are oppressed and with a troubled heart, God is our refuge. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఒక గ్రామంలో in one village, ఒక ఇల్లు అంటించుకొని మండతా ఉండిందంట. there was a house on fire. చాలా ఇండ్లు నిప్పుతో మండతా ఉందంట. So there were many houses which were burning. కానీ ఒక పేద విధవరాలైన తల్లి పనికి వెళ్ళిందంట, తన బిడ్డను
ఇంట్లో పండబెట్టి there was one poor widow who went to work, making her child sleep in the house. ఆమె తమ పని అంతా ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇల్లు మండుతా ఉందంట. In some time, when she was returning back home from her work, she saw that the house was burning. అందరూ ఇల్లు మండుతా ఉందని అరుస్తారు కానీ ఒకరికొకరికి సహాయం చేసే పరిస్థితులు ఎవరూ లేదు. Everybody in the neighborhood are shouting that the house is on fire, but nobody is helping each other to put the fire down. ఈ తల్లిగారు మహా ఆపదలో ఉన్నారు. This mother was very troubled. నలిగిన హృదయం కలిగిన పరిస్థితిలో ఉన్నారు. She was broken in spirit. ఎందుకంటే ఆమె బిడ్డ ఇంట్లో పండుకొని నిద్రపోతా ఉంది. Because her child was sleeping inside the house. ఇంకో కొంతసేపు పోతే ఇల్లు కాలిపోతాది. అంత మాత్రం కాదు, బిడ్డ కూడా కాలిపోతాది. In some time, she knows that her house will be completely burnt down along with the child. ఈమె అరిచిందంట, అయ్యో నా బిడ్డను ఎవరైనా కాపాడండి. So she started shouting, saying to protect her child from the fire. కానీ ఒకరికొకరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి. But everybody are unable to help each other. కానీ ఈ తల్లిగారు నిబ్బరం కలిగి So this mother took courage. సగం మండతా ఉండే ఇంట్లో ధైర్యంగా దూరిందంట. She ran into the house which was half burning. ఇరుపక్కల నిప్పులు. There was fire around her. ఆమె ముఖాన్ని మూసుకొని బిడ్డ దగ్గరికి వెళ్ళిందంట. She covered her face and ran to the child. బిడ్డను ఎత్తుకొని హృదయానికి హత్తుకొని తిరిగి వచ్చిందంట. She carried her child to close to her heart and ran back outside. ఆమె బయట వచ్చేసరికి బిడ్డకు ఏమీ కాలేదు కానీ ఈ తల్లి ముఖమంతా కాలిపోయిందంట. As she carried the child and ran out of the house, the child was safe in her arms, but the face of the lady was burnt. ఆమె యొక్క రూపమే మారిపోయిందంట. She was burnt completely and her face changed. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, యేషయ 53వ అధ్యాయం చెబుతుంది, Isaiah 53 says, మన కొరకు దేవుడు ఆయన రూపాన్ని కోల్పోయాడు. ఆయన రక్తాన్ని చింది మన కొరకి కొట్టబడ్డాడు మనల్ని కాపాడడానికి. He was bruised and shed his blood to protect us. ఈ ఆపదలో నన్ను తప్పించడానికి ఎవరు లేదని ఏడుస్తున్నావా? Are you crying saying that there is nobody to save me in times of trouble? ఈ సమస్యల నుంచి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదని ఏడుస్తున్నావా? Are you crying saying that there is nobody to save me from these troubling times? నీ ఆపద కాలములో నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. During your troubling times, there is a God who can save you. ఆయనే దేవుడైన యేసయ్యా. He is the Lord Jesus Christ. ఆయన నిన్ను చేయవదలడు. He will never leave your hand. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. He is the same God yesterday, today and forever. నీ ఆపదను మార్చి నీ కన్నీరును తుడిచి నిన్ను భద్రంగా దేవుడు కాపాడును. He is a God who changes your situation, wipes your tears and will protect you. ఎందుకంటే ఆయనే నీకు ఆశ్రయ దుర్గము. Because he is your refuge. ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించని. I pray that God will bless you through this word. మనం కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. కృపగల తండ్రి, దయగల దేవా, జీవం గల నాయనా, Dear gracious loving heavenly Father, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. I pray for all your children who are, Lord, standing in one accord in this prayer. వీళ్ళ యొక్క ఆపద పరిస్థితులను మార్చండి. Lord, we pray that you would change the troubling times in their lives. వీళ్ళ కన్నీరును తుడవండి. Lord, we pray that you would wipe away their tears. వీళ్ళ వేదనలను మార్చండి. Lord, change all their problems. వీళ్ళ ఆపద పరిస్థితులను మార్చండి. Lord, change all their troubling times. దేవా, ఆపదలో మీరే ఆశ్రయమైన దుర్గము. Lord, you are the refuge in times of trouble. మీరే నమ్మదగిన సహాయకుడు. You are a faithful help in time of trouble. ఆపద కాలములో మీరే నమ్మదగిన సహాయకుడు. Lord, you are a very present help in times of trouble. వీళ్ళ దుఃఖాన్ని మార్చండి. Lord, change their sorrow. వీళ్ళ కన్నీటిని తొడవండి. Lord, we pray that you would wipe away their మీ tears. సంతోష సమాధానాన్ని వీళ్ళకివ్వండి. Fill them with your joy and peace. మీ రక్తపు కోటలో దాచుకోండి. Lord, we pray for your blood covering around ఈ them. రోజంతా మీ బిడ్డల్ని నడపండి. Lord, lead them throughout the day. మహిమ, ఘనత, స్తుతి మీకే. All praise, glory and honor. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.